ఉదయకాలం ఆయన అంటున్నాడు, నిన్ను నీవు పరిశుద్ధపరచుకో, నీ పాపపు జీవితాన్ని వదిలిపెట్టు, యేసయ్య రక్తంతో కడుగు, పాపాన్ని వదిలిపెట్టే అంటున్నాడు. మరి ఈరోజు పాపము కావాలా, నీకు పరిశుద్ధత కావాలా? నిర్ణయించుకో. పాపములో జీవిస్తే వాగ్దాన భూమిలోనికి నువ్వు వెళ్ళలేవు. పాపము నీలో ఉంటే నువ్వు వాగ్దాన భూమిలోనికి వెళ్ళలేవు. పరిశుద్ధుడిగా నువ్వు జీవిస్తే వాగ్దాన భూమిలోనికి, అనగా పరలోకమునకు మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, మనము నశించిపోవడం దేవునికి ఇష్టము లేదు. ఇశ్రాయేలు ప్రజలు నశించిపోవడం దేవునికి ఇష్టము లేదు. వారు పరిశుద్ధపరచబడి వాగ్దాన భూమిలోనికే వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే రీతిగా నేను నువ్వు నశించిపోవడం, అగ్నిలో కారణము దేవునికి ఇష్టము లేదు. మనం పరలోకములు ఆయనతో పాటు సహవాసము చేస్తూ